ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. ఇప్పుడు మనకి పంచగ్రహ కూటమి వస్తుంది. ఇప్పుడు కుంభరాశిలో ఆల్రెడీ రాహు ఉన్నాడు. మన జనవరి 14 తర్వాత మనకి ఈ రవి సంక్రమణం జరిగింది కదా. ఇవన్నీ కూడా మనకి ఫిబ్రవరి 14 నుంచి ఈ రవి కూడా మనకి కుంభరాశిలోకి రావడం, ఈ విధంగా రవి శుక్ర కుజ బుధ గ్రహాలన్నీ కూడా మనకి రాహుతో కలవడం వల్ల పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతము చతుర్గ్రహ కూటమి అంటే 4 గ్రహాలు మనకు ఇప్పుడు మకర రాశిలో ఉన్నాయి. రవి కుజ బుధ శుక్ర గ్రహాలు. దీన్ని బట్టి మనకి ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా ఎలా ఉంటుందో చెప్దాం. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మనకి ఏలినాటి శని అత్యధికంగా జరుగుతుంది. వ్యయంలో ఉన్నటువంటి రవి కుజ బుధ శుక్ర గ్రహాలు గ్రహ కూటమి వలన మనకి ఖర్చు అధికంగా ఉండము, అవమానాలు అధికంగా జరగడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ కుంభరాశి వారందరూ కూడా ఊర్లకు వెళ్ళిపోవడం, అలాగే ఖర్చు అధికంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఆదాయం దగ్గరికి వచ్చేసరికి ఆదాయానికి ఏం ప్రాబ్లం లేదు, ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతాయి. అలాగే వ్యవసాయంలో రైతులందరూ కూడా పరిస్థితి అనేటటువంటిది బాగుంటుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 17 తేదీ దాటిన తర్వాత 2026 సంవత్సరంలో వీరందరికీ కూడా మనకి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది జన్మరాశిలో. దీనివలన అనేక రకాల ఆలోచనలు, దేని మీద కూడా స్థిరత్వం లేకపోవడం అనేటటువంటిది ఉంటుంది. ఒక రకం వ్యాపారం చేయాలి అని ప్రయత్నించడం, మళ్ళీ వెంటనే ఇంకో రకం వ్యాపారంలో వేలు పెట్టడం, ఇలా జరుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేటటువంటి తపన బాగా పెరుగుతుంది. సాధన బ్రహ్మాండంగా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి కుంభరాశి వారికి అనేకమైనటువంటి లాభాలు, విద్యార్థులందరూ కూడా మనకి ఈ యొక్క పంచగ్రహ కూటమి వలన లాభాలు ఉంటాయి. విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండంగా చదువుతారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలక్షన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి. మార్కులు కూడా ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వకుండా ఉంటారు. అలాగే కుంభరాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా. అలాగే వివాహాలు కూడా అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ఏ కోణంలో నుంచి చూసుకున్నప్పటికీ కూడా బ్రహ్మాండంగా ఉంది. అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి శని గ్రహ ప్రభావం వలన కఠినంగా మాట్లాడినప్పటికీ కూడా మీ మీ మాట చలామణి అవడం అవకాశాలు ఉంటాయి. ఆదాయాలు కూడా బ్రహ్మాండంగా పెరుగుతాయి. దానికి తగినట్టుగా ఖర్చులు కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా కొంచెం ఆస్తులను వెనకేసుకోవడం అనేటువంటివి జరుగుతాయి. అయితే ఇల్లు అమ్మేసాం, స్థలాలు అమ్మేసామని మదనపడాల్సినటువంటి అవసరం లేదు. బంగారం తాకట్టు పెట్టామని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ కూడా మీరు అతి త్వరలో జూన్ 2, 2026 సంవత్సరం లోపల వీటిని విడిపించుకోవడం, అలాగే వీటిలో కొంత ఒక దారికి తెచ్చుకుంటారు, సంపాదించాలి కూడా. ఆ విధంగా ఈ యొక్క రైతులకి, పంతులు గారులకి వివాహాలు కావడం లేదు. వీళ్ళ వివాహాలు అనేటటువంటివి అందరికీ కూడా మనకి అవడానికి ఈ సమయంలో, ఈ యొక్క పంచగ్రహ కూటమి సమయంలో అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే, ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని, అనుష్ఠానాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రావి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణాలు చేసుకుంటే ఓం శనీశ్వరాయ నమః అంటూ బ్రహ్మాండంగా ఉంటుంది, సరిపోతుంది. శుభమస్తు.